హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మన వీడియోలో ఎగ్ సేమియా చేసి చూపించబోతున్నాను. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మనం రెగ్యులర్గా సేమియా ఉప్మా తింటూ ఉంటాం కదా, అలా కాకుండా ఒకసారి ఇలా ఎగ్ వేసి చేస్తే ప్రోటీన్ వస్తుంది, హెల్తీ అయిపోతుంది. పిల్లలైతే ఎగ్ నూడిల్స్లా ఉంది అంటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఎగ్ నూడిల్స్కి ఏ మాత్రం తీసిపోదనమాట. వాళ్ళు ఎప్పుడైనా ఎగ్ నూడిల్స్ అడిగినప్పుడు ఇలా ఎగ్ సేమియా చేసి పెట్టండి, అది హెల్తీ కాదు నాన్న అని ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకైతే ఎగ్ నూడిల్స్లా ఫీల్ అయిపోయి తింటారు. అంత టేస్టీగా ఉంటుంది, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. టెక్స్చర్ కూడా చక్కగా డిన్నర్గా అయినా, స్నాక్గా అయినా, బ్రేక్ఫాస్ట్గా అయినా చేసి పెట్టేయచ్చు. ఇంట్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని 1 కప్ సేమియా తీసుకుంటున్నాను నేను. చక్కగా సేమియాని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోండి, కలర్ చేంజ్ అయ్యే వరకు. సేమియా మొత్తం చక్కగా ఇలా గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోయింది కదా. ఈ టైంలో చక్కగా బాగా ఫ్రై అయిన తర్వాత 2 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. 1 కప్ సేమియాకి 2 కప్పులు వాటర్ పోస్తున్నాను నేను. చక్కగా ఒకసారి కదిపి కొంచెం సాల్ట్ వేసుకోండి. మీరు చూసి వేసుకోండి. సాల్ట్ కొంచెం వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవడం వల్ల సేమియా అతుక్కోకుండా పొడి పొడిగా వస్తుంది. చక్కగా అలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు సేమియా పట్టుకొని చూస్తే జస్ట్ అలా తునిగిపోతే సరిపోతుంది అనమాట. ఒక 70% కుక్ చేసుకోండి. తర్వాత ఇలా స్ట్రైనర్లో వేసేసుకొని సేమియా నార్మల్ ట్యాప్ వాటర్ అండి, కోల్డ్ వాటర్ కాదు, ట్యాప్ వాటర్ వేసేసుకోవాలి. వేసేసుకుంటే ఇంకా కుక్ అవ్వకుండా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని నేను 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. అవి చక్కగా కలుపుకోవాలి. బాగా కలిపేసుకొని ఇలా కలుపుకోవడం వల్ల ఎగ్ ఫ్లఫీగా వస్తుందన్నమాట. చక్కగా మిక్స్ చేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు కదపకుండా కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇలా మెల్లగా కదుపుకుంటే మంచిగా చిన్నగా రాకుండా చక్కగా వస్తుందన్నమాట ఎగ్. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే కొంచెం పసుపు అండ్ కొంచెం సాల్ట్ వేసుకోవడం వల్ల నీచు వాసన లేకుండా మంచిగా ఫ్రై అవుతుంది. ఇలా బాగా ఫ్రై చేసుకొని ఎగ్ని బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి అండ్ సన్నగా చాప్ చేసుకున్న జింజర్, అల్లం వేసుకొని ఆ 2 బాగా ఫ్రై అయిన తర్వాత చిన్న సైజ్ 2 మిర్చి కట్ చేసుకొని చిన్నగా వేసుకున్నాను. తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఈ ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ అవైలబుల్లో ఉంటే అవి వేసుకోండి. నేనైతే సన్నగా చాప్ చేసుకున్న బీన్స్ అండ్ సన్నగా చాప్ చేసుకున్న క్యారెట్ వేసుకున్నాను. ఈ ప్లేస్లో మీకు కావాలంటే క్యాప్సికమ్, క్యాబేజ్, బ్రోకలీ ఇలా ఏ వెజిటేబుల్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకొని దీనిలోనే కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కారం అండ్ కొంచెం మిరియాల పౌడర్ మాత్రం మ్యాండేటరీ. అది వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఎగ్ నూడిల్స్కి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇవన్నీ బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని టాస్ చేసుకోవాలి. ఇలా బాగా టాస్ చేసుకున్న తర్వాత మనం ఇది సేమియాని ఉడకపెట్టేసుకున్నాం కదా, ఆ సేమియా వేసేసుకొని ఒకసారి మంచిగా ఇలా కలిపేసుకోండి. చాలా పొడిగా వచ్చింది చూసారా. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం ఎగ్ కూడా ఫ్రై చేసుకున్నాం కదా, ఎగ్ కూడా వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇదంతా ఒకసారి బాగా 5 మినిట్స్ వరకు టాస్ చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయితే ఆ ఫ్లేవర్స్ అన్నీ సేమియాకి అండ్ ఎగ్కి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఫైనల్గా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీర వేసేసుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ ఒకసారి టాస్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారా ఎంత పొడిగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చూడ్డానికి చాలా యమ్మీగా ఉంది కదా. ఇంతే అండి, చక్కగా సర్వ్ చేసేసుకోవడమే. హాట్గా పిల్లలు అడిగినప్పుడల్లా, నూడిల్స్ అడిగినప్పుడల్లా ఇలా ఎగ్ సేమియా చేసి పెట్టండి. డిన్నర్గా అయినా, స్నాక్గా అయినా, బ్రేక్ఫాస్ట్గా అయినా, దేనిలోకైనా చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చిందా ఈ వీడియో? మీకు కూడా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. వీడియోస్ పెడితే మీ వరకు చేరుతాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.